దేవుని యొక్క ఉగ్రత కొరకు కనిపెట్టడానికి భూమిపైన మన జీవితాలను దిద్దుకోవడం అవసరం. అందుకే ఇక్కడ మనము మొదట్లోనే గుర్తు చేసుకున్నాను, నిషిద్ధమైనది దేవుని రాజ్యములో ఉండదు. ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుతున్నాము, అసహ్యమైనది దేవుని రాజ్యములో ఉండదు. ప్రియులారా, అబద్ధమును జరిగించువాడు దేవుని రాజ్యములో ఉండడు. అది నీవైనా నేనైనా దేవుని యొక్క న్యాయ తీర్పులు అందరకు సమానమైనవి. అందుకే భయము మనకు అవసరం. పౌలు భక్తుడు బోధించాడు, అయ్యా భయముతోను వణుకుతోను ఈ రక్షణ విషయమై తన్ను తాను సిద్ధపాటు చేసుకున్నాడు. నాకు ఆ మాట వింటే చాలా భయం వేస్తుంది. నాడు అందరూ బోధకులే కదండి, నాడు చాలామంది బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ బోధకులు అయిపోయారు. ప్రియులారా, దీనికి తగ్గట్లుగా చాలా విషయాల్లో మనుషులు తమను తాము తగ్గించుకోలేక హెచ్చించుకుంటున్నాడు.